కీర్తనల గ్రంథము 23వ కీర్తన 5వ వచనాన్ని మనం ఈ దినమున చదువుకుందాము. ప్రతి ఒక్కరు కూడా తీయండి. కీర్తనల గ్రంథము 23వ కీర్తన 5వ వచనాన్ని మనము చదువుకుందాము. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు, నూనెతో నా తలనంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. దేవుని పిల్లలారా, చదువుకున్న వచ్చిన భాగంలో దావీదు గారు ఈ కీర్తన రాస్తూ, ఈ కీర్తన ఒక పాటగా మనము ఎన్నోసార్లు వాడుకున్నాం. ఇది దావీదు గారు రాసిన కీర్తన. ఈ కీర్తననే ఒక పాటగా మనం ఎన్నోసార్లు పాడుకుంటూ వచ్చాము. నీవే యెహోవా నా కాపరివి, నాకేమి కొదువ లేదిలలోనా అనేటువంటి పాటని మనము పాడుకుంటూ వచ్చాము. అంటే దావీదు జీవితంలో, దావీదు బ్రతికిన కాలమంతయు దేవుణ్ణి తనకు కాపరిగా చేసుకొని బ్రతికాడు. దేవుణ్ణి తనకు అంటు పెట్టుకొని జీవించాడు. దావీదు ఎప్పుడూ ఏ మనుషుల మీద ఆధారపడలేదు, ఏ ప్రజల మీద ఆధారపడలేదు, ఎవరి వైపు చూడలేదు దావీదు. ఆయన ఎప్పుడైతే దేవుడు దావీదుని అభిషేకించి ఉన్నాడో నాట నుంచి దావీదు దేవునిని కాపరిగా చేసుకొని, దేవుడే నాకు ఆధారము, ఇంకా దేవుడు తప్ప నాకు ఈ లోకంలో ఎవరు లేరు కనుక నేను దేవుడే, నాకు అన్నీయు దేవుడే, నా సర్వము దేవుడే, నా ప్రాణము దేవుడే, నా జీవము దేవుడే, నా బ్రతుకు కాలమంతయు నా దేవుని కొరకే బ్రతుకుతాను, నా దేవుని మందిరంలోనే నివసిస్తాను అన్నటువంటి ఉద్దేశంలో దావీదు గారు బ్రతకడం మొదలుపెట్టారు. కనుక ఈ కీర్తన చక్కటి పాటగా మనము పాడుకున్నాము. కానీ ఇప్పుడు చదువుకున్న వచ్చిన భాగంలో ఒక చక్కటి మాటని మనము చదువుకున్నాము. నా శత్రువుల ఎదుట నాకు భోజనము సిద్ధపాటు చేసి ఉన్నావు అన్నాడు. ఈ వచన భాగాన్ని మనం ఒకసారి పరీక్షిస్తే, ఆలోచన చేస్తే, దావీదుకు శత్రువులు ఎవరు అంటే ఆయన ప్రత్యేకంగా ఈ కీర్తన రాస్తూ నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపాటు చేసి ఉన్నావు అని మొదటగా చెప్పి, రెండవసారి నూనెతో నా తలనంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లిపారుచున్నది అన్నాడు. అంటే దావీదుకు శత్రువులు అనేవారు ఎందరో ఉన్నట్టుగా ఈ వచన భాగంలో ఆయన రాస్తున్నాడు. దావీదుకు శత్రువులు ఎవరయ్యా అంటే ఇహలోక పరంగా చూస్తే దావీదు ఎవరికైతే అల్లుడుగా ఉన్నాడో ఆ మామయ్య అయినటువంటి సౌలు రాజు తనను తరమడం మొదలుపెట్టాడు. ఒకేళ ఫిలిస్తీన్లతో యుద్ధం చేశాడు. తన కుమారుడైనటువంటి అబిషలోము కూడా తండ్రిని చంపాలని ఎంతో కుయుక్తితో అతడు ప్రయాణం చేశాడు. ఒకేళ తండ్రిని అబిషలోము తరుముతున్నాడు, అటు మామయ్య అయినటువంటి సౌలు తరుముతున్నాడు. ఆ సందర్భంలో అతడు అరణ్యంలోకి వెళ్ళిపోయి, ఆ అరణ్యంలో అతడు కొంతకాలము వారికి వశమున కాకుండా, వారికి కనబడకుండా దాక్కున్న పరిస్థితులు ఎదురొచ్చాయి. అంతేకాకుండా అటు ఫిలిస్తీయులతో యుద్ధం చేశాడు దావీదు. అప్పుడైతే సొంత కడుపున పుట్టిన కుమారుడైనటువంటి అబిషలోము బిడ్డనిచ్చినటువంటి మామ అయినటువంటి సౌలు ఏ విధంగా దావీదుకు శత్రులుగా ఉన్నారో, ఈ అంత్య దినాలలో, చివరి దినాలలో మనకు కూడా శత్రువులు అనేవారు చాలా మంది ఉన్నారు. మనకు కూడా శత్రువులు చాలా మంది ఉన్నారు. ఆ శత్రువులు
మొదటిగా మనకు శత్రువు ఎవరయ్యా అంటే మన శరీరమే మన శత్రువు. రెండవది లోకము మన శత్రువు. మూడవది అంధకార నాదులకు లోకనాదులు, ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహము. ఇవన్నీ కూడా రాజులైన ఈ లోకంలో ఉన్న రాజులు, అధికారులు కూడా మనకు శత్రువులుగానే కనబడుతున్నారట. కనుకనే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో ఆ మాట కనబడుతుంది, చూడండి ఒకసారి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం చదువుతున్నాను. ఎలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము. ఇన్ని రకాల శత్రువులు క్రైస్తవులమైన దేవుని పిల్లలమైన మనకు శత్రువులుగా ఉన్నారు. అప్పుడు దావీదు కూడా అలాంటి శత్రువులే ఉన్నారు కనుక ఆ శత్రువుల ఎదుట, అయ్యా నీవు నాకు భోజనము సిద్ధపాటు చేసి ఉన్నావు అన్నాడు. ఈ భోజనం అనేది 2 రకాలుగా మనకు కనబడుతుంది పరిశుద్ధ గ్రంథంలో. ఒకటేమో శరీరక సంబంధమైన భోజనము, రెండవది ఆత్మ సంబంధమైన భోజనం. ఈ శరీరక సంబంధమైన ఆహారం అంతా మనము ఈ లోకంలో తినే అటువంటి ఆహారము. ఆత్మ సంబంధమైన ఆహారము దేవుని వాక్యమే మనకు ఆహారమై ఉన్నదన్నాడు. ప్రభు రక్త శరీరమే మనకు ఆహారమై ఉన్నదన్నాడు. ఇది మనకు ఆత్మ సంబంధమైన ఆహారం. కనుక ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 3వ వచనంలో, ద్వితీయోపదేశ కాండము 3వ అధ్యాయము 8వ అధ్యాయము 3వ వచనంలో ఆ వచన భాగాన్ని తీయండి ఒకసారి. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయం 3వ వచనం. ఆహారము వలననే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని మీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలగజేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడెరగని మన్నాతో నిన్ను పోషించెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆకలి అనేది 2 కోణాలలో ఉంటుంది. అందుకనే శరీరక సంబంధమైన ఆహారము ఎంతో ఉన్నది మనకు భూమి మీద, కానీ ఈ ఆత్మ సంబంధమైన ఆహారము దేవుని మాట వలన బ్రతికే అటువంటి ఆహారము, వాక్యం వలన బ్రతుకుతారట మనుషులు. కనుకనే యేసుప్రభు దగ్గరికి సాతానుడు కూడా వచ్చినప్పుడు, నీవు నిజముగా దేవుని కుమారుడమైతే ఈ రాళ్లను రొట్టెలాగునట్లుగా చేయమన్నప్పుడు అప్పుడు ప్రభు చెప్తాడు, మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అన్నాడు మత్తయి సువార్త 4వ అధ్యాయంలో. అలాగనే ఈ యొక్క వాక్యమే మనకు ఆత్మకు ఆహారము. ఎన్నడూ ఎరగని మన్నాతో మీకు నేను భుజింపనిస్తున్నాను అని అంటే, దానికి యోహాను సువార్త 6వ అధ్యాయములో యేసుప్రభు ఆ ఆహారం గురించి మాట్లాడుతూ యోహాను సువార్త 6వ అధ్యాయము 49వ వచనంలో ఒక మాట చెప్పుతున్నాడు. 6వ అధ్యాయం 49వ వచనం చదువుతున్నాను. విశ్వసించిన వాడే నిత్య జీవము గలవాడు, జీవాహారమును నేనే. మీ పితరులు అరణ్యములో మన్నాను తినను చనిపోయిరి, దీన్ని తినువాడు చావకుండునట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే అని తన రక్త శరీరమును గురించి ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాట. అంటే ఆత్మ సంబంధమైన ఆహారము ఒకటి ఉన్నది మనుషునికి, శారీరక సంబంధమైన ఆహారము ఒకటి ఉన్నది.
కనుకనే దావీదు ఆ మాట మాట్లాడుతూ, శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపాటు చేసి ఉన్నావు అన్నాడు. అంటే దేవుడు అతన్ని అరణ్యములో ఉన్నప్పుడు అతనికి చక్కటి భోజనాన్ని సిద్ధపాటు చేసి ఇచ్చాడు. అరణ్యంలో ఏముంటుందండి? అంటే దొరుకుతుంది అరణ్యంలో? ఏమి దొరకదు. కానీ అప్పుడు ఆ దావీదును పోషించడం కొరకు దేవుడే అరణ్యంలో అతనికి చక్కటి ఆహారాన్ని ఇచ్చాడు. కనుకనే, అయ్యా నా శత్రువులు చూసినట్లుగా నీవు వారి నాకు భోజనం సిద్ధపాటు చేసి ఉన్నావు, నూనెతో నా తల నంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దావీదు యొక్క జీవితంలో అత్యవసరమైనటువంటి సందేశం ఏదంటే, ఈ యొక్క నూనెతో తనను తలనంటి ఉండడము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ దావీదును దేవుడు అలనాడు సమూయేలు ప్రవక్తను పంపించి తన మీద తైలం పోసినప్పటి నుంచి దావీదు జీవితమే మారిపోయింది, తన బ్రతికే మారిపోయింది. అంతకుముందు దావీదు అభిషేకించబడక మునుపు ఎన్నో రకాల కార్యాలు చేస్తూ వచ్చాడు. లోక సంబంధమైనవి కానీ, పాప సంబంధమైనవి కానీ ఎన్నో రకాల కార్యాలు చేస్తూ వచ్చాడు. కనుకనే ఒకరోజు దావీదు కీర్తన రాస్తూ, అయ్యా నా దోషములన్నీ నా తలెంటికలన్నీ ఉన్నాయ్యా అన్నాడు దేవుని ఎదుట ఒప్పుకొని. అప్పుడు దేవుడు అంటాడు, దావీదు నీవు అన్ని అంటున్నావు కానీ ఒక ఉరియా విషయంలో తప్ప నీ పాపం నాకు ఏది కనబడతలేదని దేవుడు అంటాడు. అంటే ఏమైపోయినట్టు? పాపాలన్నీ క్షమించబడ్డాయట. దేవుడు క్షమించాడు తనకు. అంటే దావీదు దేవుని దృష్టికి ఎంత విధేయత కలిగిన వాడై ఉన్నాడో, దేవుడంటే ఎంత భయభక్తులు కలిగి ఉన్నాడో, అంత భయముతో భక్తితో దేవునిది అంటుపెట్టుకొని నడిచిన వ్యక్తి దావీదు. కనుకనే దావీదుని గురించి మాట్లాడుతూ, దావీదు నా హృదయానుసారుడు అన్నాడు దేవుడు. ఆ హృదయానుసారుడై ఉన్నటువంటి దావీదును, గొర్రెలు కాసుకుంటూ ఉన్న దావీదును దేవుడు ఏర్పాటు చేసుకొని ఒకరోజు సమూయేలు ప్రవక్తకు ఆ విషయాన్ని చెప్పి, అయ్యా నువ్వు బెత్లెహేముకి వెళ్ళు, బెత్లెహేములో నేను ఎన్నుకున్నాను, నీ యొక్క కొమ్మును తైలంతో నింపుకో, వెళ్ళి అతన్ని నువ్వు అభిషేకించవలసి ఉన్నది అని దేవుడు సమూయేలు ప్రవక్తకు చెప్పినప్పుడు ఆ సమూయేలు ప్రవక్త భయపడతాడయ్యా, దేవా నేను ఒకవేళ వెళ్ళిన విషయం సౌలుకి తెలిస్తే సౌలు నన్ను చంపేస్తాడేమో అన్నాడు. అప్పుడు నేను అక్కడ బలి అర్పించడానికి వెళ్ళానని చెప్పి నువ్వు వెళ్ళమన్నాడు. దేవుని మాటకు లోబడి సమూయేలు తన కొమ్మును నూనెతో నింపుకొని బెత్లెహేముకి వచ్చి యెషై కుమారులందరిని పిలిచినప్పుడు అక్కడ దావీదు ఉండడు. తన కుమారులు 7 మాత్రమే ఉంటారు. ఆ ఉన్న సందర్భంలో సమూయేలు కొంతమంది పై రూపాలని చూసి ఇతడే అనుకుంటాడు. దేవుడు కోరుకున్నవాడు అనుకున్నప్పుడు దేవుడు చెప్తాడు, సమూయేలు మనుషులు పై రూపమును చూస్తారు కానీ నేను అంతరంగములను హృదయములను పరిశోధించువాడను. నీవు అనుకున్నవాడు నా దృష్టికి యోగ్యుడు కాదు, నేను అనుకున్నవాడు ఒక వ్యక్తి ఉన్నాడు అని సమూయేలుకు చెప్పినప్పుడు సమూయేలు యెషైతో చెప్తాడు, అయ్యా నీ కుమారులు ఇంతమందేనా, ఇంకెవరైనా ఉన్నారా అనగానే, అయ్యా ఇంకొక కుమారుడు ఉన్నాడు, అతడు అరణ్యంలో గొర్రెలు కాస్తున్నాడు అని చెప్తాడు. అతన్ని కూడా పిలిపించుము అన్నాడు సమూయేలు. అప్పుడు అతనికి కబురు పెట్టగానే దావీదును తీసుకొని వచ్చారు సమూయేలు దగ్గరికి. అప్పుడు దేవుడు చెప్తున్నాడు సమూయేలుతో, అదిగో వస్తున్నవాడే చూడు, అతడే నేను కోరుకున్నవాడు, అతడే నేను ఎన్నుకున్నవాడు, అతని తల మీద నీవు తైలం పోయి అని
దేవుడు సమూయేలుకు చెప్పినప్పుడు తన సహోదరుల ఎట తన తండ్రి ఎదుట ఆ యొక్క తైలపు కొమ్మును తీసి ఆ దావీదు మీద ఆ తైలం పోశాడు. నాట నుంచి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా దిగి వచ్చుచున్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎప్పుడైతే తైలము దావీదు మీద పోయబడ్డదో అప్పటి నుంచి దేవుని ఆత్మ దావీదు మీదికి బలముగా దిగి వచ్చి ఉన్నది కనుక అప్పటి నుంచి దేవుని పక్షమున నిలబడి ఉన్నాడు. ఇంకా అతడు ఎప్పుడు ఏ చెడ్డ కార్యములు చేయకుండా, ఏ పాప కార్యములు చేయకుండా ఒక ప్రత్యేకించబడిన వ్యక్తిగా, దేవునికి అభిషేకించబడ్డ వ్యక్తిగా, దేవుని పని కొరకు ఎన్నుకోబడ్డ వ్యక్తిగా, ఒక రాజుగా, ఇశ్రాయేలు మీద రాజుగా దేవుడు నియమించి ఉన్నాడు. కనుక నాట నుంచి యెహోవా ఆత్మ ఆ దావీదు మీదికి బలముగా దిగివచ్చుచున్నది అన్నాడు. మొదటి సమూయేలు గ్రంథము అందరు తీయండి, 16వ అధ్యాయంలో 13వ వచనం. సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చెను. తర్వాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయెను. దేవునికి స్తోత్రం కలుగునుగా. అప్పటి నుంచి దేవుని ఆత్మ ఈ దావీదు మీదికి బలముగా దిగివచ్చుచున్నది అన్నాడు. ఎప్పుడైతే దేవుని ఆత్మ దావీదు మీదికి బలముగా దిగివచ్చడం మొదలు పెట్టిందో దావీదు గొప్ప గొప్ప శూర కార్యాలు చేస్తూ వచ్చాడు. ఎన్నో అద్భుత కార్యాలు చేస్తూ వచ్చాడు. ఒకరోజు దావీదు తన తండ్రి మందను కాస్తున్న సందర్భంలో ఒక సింహం వచ్చిందట. ఆ సింహాన్ని అట్టిగానే అవలీలుగా పట్టి చంపివేశాడు. మరొకసారి ఎలుగుబంటి వచ్చింది. మందలో నుంచి ఒక గొర్రె పిల్లని పట్టుకొని వెళ్తుందట. ఆ ఎలుగుబంటి మీద కూడా వెళ్ళి ఎలుగుబంటిని కూడా బట్టి దాన్ని గడ్డం బట్టి దాన్ని చంపి ఆ గొర్రె పిల్లని కాపాడాడు. ఆ తర్వాత ఫిలిష్తీయులటువంటి రాజుల్లో ఒకడు గొలియాతు, మహాబలము కలిగిన వాడు, మహాశూరుడు. అతన్ని కూడా అవలీలగా దావీదు చంపగలిగాడు. అంటే దేవుని ఆత్మ దావీదు మీద ఉన్నది కనుక దావీదు ద్వారా గొప్ప గొప్ప శూర కార్యాలు దేవుడు జరిగించుకుంటూ వచ్చాడు. అతని మీద తైలాభిషేకము పోయడం జరిగింది కనుక దేవుని ఆత్మాభిషేకము తన మీద బలముగా దిగి వచ్చింది పరిశుద్ధ ఆత్మ దేవుడు. అలాగనే ఈరోజు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో తైలము గురించి చాలా సందర్భాలలో దేవుడు అనేక విషయాలు రాయించి పెట్టాడు. తైలమును ఎందుకొరకు వాడాలి, నూనెను దేని కొరకు వాడాలి, నూనెను ఏ సందర్భాలలో భక్తులు, అపోస్తలు, ప్రవక్తలు వాడగలిగారు అంటే మొట్టమొదటిసారిగా పరిశుద్ధ గ్రంథములో తైలాభిషేకము చేయబడ్డది ఎక్కడయ్యానంటే యాకోబు దగ్గర నుంచి ఆరంభమైనది. యాకోబు దగ్గర నుంచి ఆరంభమైనది. యాకోబు ఒకరోజు తన తండ్రి దగ్గర నుంచి బయలుదేరి తన మామైనటువంటి లాబాను ఊరికి వెళుతున్నాడు. తన సహోదరుడైనటువంటి తనకు యాకోబు ఏశావుకు ఇద్దరికి గొడవ చేసింది. తండ్రి దీవెనలన్నీ యాకోబు పొందుకున్నాడు. ఏశావేమో దీవెనలు పొందుకోలేదు. జ్యేష్ఠత్వం హక్కును కూడా యాకోబుకి అమ్మేశాడు. ఇస్సాకు ఎప్పుడైతే నాకు మంచి ఆహారం కావాలని నేను దీవిస్తా కుమారుడని ఏశావుకు చెప్పినప్పుడు ఏశావేమో అడవికి వెళ్ళిపోయి వేట మాంసానికి వెళ్ళిపోతే ఆ యొక్క తల్లి అయినటువంటి రిబ్కా ఒక ఇంటనే చక్కటి ఒక గొర్రెపిల్లని వధించి దాన్ని వండి యాకోబు దగ్గర తీసుకెళ్ళి ఇస్సాకు పెట్టడం జరుగుతుంది. అప్పుడు ఇస్సాకు
తన్ను దీవించాడు 2 చేతులుంచి. ఏశావు వచ్చాడు, ఒక్క దీవెన కూడా లేదా నాన్న అని చెప్పి ఏడుస్తూ అడిగినప్పుడు, ఇదివరకే దీవించాను కదా కుమారుడు అని అంటే, లేదు నాన్న నేను వేటకి వెళ్ళిపోయాను. మరి ఇవరదాకా వచ్చిన వాడు ఎవడంటే తమ్ముడు అని చెప్పాడు. అప్పుడు ఆ అన్న యాకోబు మీద కోపం పెంచుకొని చంపడానికి ప్రయత్నిస్తున్న సందర్భంలో యాకోబు తండ్రిని విడిచిపెట్టి తన మామ అయిన లాబాను ఇంటికి వెళ్దామని అరణ్యంలో వాడు వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతున్న సందర్భంలో ఒక ప్రాంతంలో అక్కడ చక్కగా వెళ్తూ పొద్దుగు కింది ఒక స్థలంలోకి వెళ్ళిపోయాడు. అక్కడ పడుకుందామని అతడు సేద తీర్చుకొని పడుకుందాం అనుకొని అక్కడ ఒక రాయి ఉంటే ఆ రాయిని తన తల కింద పెట్టుకొని పడుకున్నాడట. ఆ రాత్రికాల సమయంలో దేవుడు తను దర్శించి ఆ రాయి కాడ ఆ రాయి ఎప్పుడైతే తల కింద పెట్టుకొని పడుకున్నాడో అక్కడికి ఆకాశం తెరవబడి ఒక నిత్యం లాంటిది అక్కడికి కనబడి అక్కడ దేవదూతలు ఎక్కుతూ దిగుతూ వచ్చినట్టుగా కనబడ్డదట యాకోబుకు. అది చూసినటువంటి లేచి తెల్లారి లేవగానే ఆ దర్శనాన్ని చూసి యాకోబు అనుకున్నాడు, అయ్యా ఇది నువ్వు కోరుకున్న స్థలము అని ఆ రాయిని ఒక రాయిని అక్కడ నిలబెట్టి దానికి బేతేల్ అని పేరు పెట్టి దాని మీద తైలం పోసి ఇది దేవునికి ప్రతిష్ఠిత చేయబడిన మందిరము అని దానికి ప్రతిష్ఠిత చేసి అక్కడ తైలం పోసి దాని మందిరముగా ప్రతిష్ఠిత చేశాడు యాకోబు. చూడండి ఆ సందర్భాన్ని ఆదికాండము 28వ అధ్యాయంలో ఈ సందర్భం మనకు కనబడుతుంది. ఆదికాండము 28వ అధ్యాయము 18వ వచనం నుంచి చదువుతున్నాను, లేదా 16 నుంచి చదువుతున్నాను. యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియక పోయేను అనుకొని భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకొనెను. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకొని రాయిని తీసి దాన్ని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలను పేరు పెట్టెను. అయితే మొదట ఆ ఊరి పేరు లూజు. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చున్నట్లు దేవుడు నాకు తోడయ్యుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడయ్యుండును. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. మరియు నీవు నాకు ఇచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని మొక్కుకొనెను. దేవునికి స్తోత్రం కలుగునుగా. అంటే ఏ రాయి తల కింద పెట్టి పడుకున్నాడో అది పరలోకపు గవి అని యాకోబు మొట్టమొదటిసారిగా దానికి పేరు పెట్టాడు. ఆ దేవదూతలు అక్కడికి దిగుతూ ఎక్కుతూ వచ్చినాయట. అక్కడ ఆయన ఎప్పుడైతే ఆ స్థలములో ఆ రాయి పెట్టుకొని పడుకున్నాడో అక్కడ ఒక పెద్ద నిచ్చెన కనబడి ఆ దేవదూతలు అక్కడికి ఎక్కుచూ దిగుచూ కనబడ్డట్టుగా అతడు రాత్రికాల సమయంలో కలలో చూశాడు. కనుకనే ఆ స్థలము బేతేలు అని పేరు పెట్టి నిజముగా ఇది దేవుని మందిరం అనబడును. దేవుడు నన్ను దీవించి ఆశీర్వదించినట్లయితే నేను మళ్ళీ తిరిగి రంగా దేవుడు నాకు ఇచ్చినటువంటి మంచి ఆహారం ఇచ్చి వస్త్రాలు ఇచ్చి నన్ను కాపాడి నన్ను క్షేమంగా మళ్ళీ నా తండ్రి ఇంటికి తీసుకొచ్చినట్టయితే నాకు కలిగిన దానిలో 10వ వంతు నేను దేవుడికి చెల్లిస్తాను అని మొక్కుబడి చేసుకొని వెళ్ళిపోయాడు యాకోబు. అంటే అక్కడ దేవుని మందిరం కొరకు నూనె అక్కడ వేయడం జరిగింది, నూనె వాడడం జరిగింది. కనుక నూనెని ఇష్టం వచ్చినట్లు వాడుతున్నారు ఈ రోజులలో. నూనెని ఏ సందర్భంలో వాడాలి, దేని కొరకు వాడాలి, దేని కొరకు వాడితే అది దేవునికి ఉపయోగకరంగా ఉంటుంది అనే విషయాన్ని మర్చిపోయి ఇష్టం వచ్చినట్లుగా ఈ రోజులలో మనము
నూనెని వాడుతున్నాము చాలా సందర్భాలలో. ఇక్కడ దేవుని మందిరము కొరకు నూనెని వాడాడు యాకోబు. తర్వాత మరికొంచెం ముందుకెళ్తే నిర్గమాకాండములో ప్రత్యక్ష గుడారములో దీపస్తంభములో పొయ్యడం కొరకు నూనెని వాడాడు. స్వచ్ఛమైన ఒలీవ నూనె ఆ దీపస్తంభములో పోసి ఆ దీపములు వెలిగించాలట. అందుకొరకు నూనెని వాడారు. నిర్గమాకాండము 27వ అధ్యాయములో చూడండి, ఆ సందర్భాన్ని గుర్తు చేద్దాం ఒకసారి. నిర్గమాకాండము 27వ అధ్యాయము 20వ వచనం అనుకుంటా. దీపము నిత్యము వెలిగించినట్లు ప్రదీపమునకు దంచి తీసిన అచ్చము ఒలీవ నూనె తేవలెనని ఇశ్రాయేలీలకు ఆజ్ఞాపించెను అన్నాడు. దేవుడు అలనాడు ఏర్పాటు చేసుకున్న ప్రత్యక్ష గుడారం అనే మందిరములో 3 భాగాలుగా ఏర్పాటు చేసుకున్నాడు. అందులో పరిశుద్ధ స్థలములో దీపస్తంభమును ఉంచాడు. ఆ దీపస్తంభము నిత్యము వెలుగుతూ ఉండాలట. ఆ వెలుగుతున్న సందర్భములో దాన్ని వెలిగించడం కొరకు అచ్చమైనటువంటి ఒలీవ నూనెను పోసి దాన్ని వెలిగించాలి. ఆ దంచి తీయాల నూనెను, ఒలీవ కాయలను దంచి తీసి స్వచ్ఛమైన ఒలీవ నూనెను తీసి ఆ దీపములో పోసి ఆ దీపాలను వెలిగించాలి అన్నాడు దేవుడు. కనుకనే సంఖ్యాకాండములు చూడండి ఒకసారి. సంఖ్యాకాండము 8వ అధ్యాయంలో ఇక్కడ ఒక మాటని మళ్ళీ మనకు దేవుడు రాయించాడు. మొదటి 2 వచనాలు చదువుతున్నాను. యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు అహరోనుతో నీవు దీపములను వెలిగించినప్పుడు ఆ 7 దీపముల వెలుగు దీపవృక్షమునకు ముందు పడినట్లు దానిని వెలిగించవలనని చెప్పుమనెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అహరోను అలాగు చేసెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు దీపవృక్షమునకు ఎదురుగా దాని దీపములను వెలిగించెను. ఆ దీపములను వెలిగించే విధంగా నూనె పోసి ఇతరులకు వెలిగించే విధంగా దీపాలు వెలిగించమని దేవుడు మోషేకు చెప్పాడు. అలనాడు ఏ ప్రవక్త అయినా ఏ అపోస్తలుడైనా దేవుడు చెప్పినట్టుగా చేసుకుంటూ వెళ్ళారు కనుకనే వారి ద్వారా దేవుడు గొప్ప గొప్ప కార్యములు జరిగించుకుంటూ వచ్చారు. ఆ దీపము నిత్యము వెలుగుతూ ఇతరులకు వెలిగించే విధంగా ఉండాలట. అలా వెలిగించే విధంగా ఉండినట్లుగా ఆ దీప వృక్షమును దీపస్తంభమును వెలిగించమని చెప్పు మోషే అనగానే మోషే వచ్చి అహరోనుతో చెప్పితే అహరోనులో ఆ అచ్చమైన ఒలీవ నూనె తీసి ఆ దీపములు వెలిగించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ 7 దీపములు 7 ఆత్మలకు సాదృశ్యమై ఉన్నవి. 7 దీపములు 7 సంఘములకు సాదృశ్యమై ఉన్నవి. కనుక ప్రత్యక్ష గుడారములో 7 దీపముల యొక్క ప్రాముఖ్యత ఏమిటి అని అంటే మనకు ప్రకటన గ్రంథంలో దాని జవాబు దొరుకుతుంది. ఆ 7 దీపములు 7 సంఘములు అన్నాడు. ఆ 7 దీపములు 7 ఆత్మలు అన్నాడు కదండి. అందుకని మనం ఇక్కడ పెట్టుకున్నాం. ఇగో ప్రకటన గ్రంథం 4-5వ వచనములోనేమో ఆ సింహాసనం ఎదుట 7 దీపములు ప్రజ్వరిల్లుచున్నవి, అవి దేవుని 7 ఆత్మలు అన్నాడు. అంటే దీపవృక్షము ఒకటేమో దేవుని ఆత్మకు సాదృశ్యముగా కనబడుతుంది, ఒకటేమో దేవుని సంగమునకు కనబడుతుంది. ఇక్కడ మన కింద ఉన్నది 1:20లో నీవు నా కుడి చేతిలో నేను ఆయన 7 దీప స్తంభముల మధ్య సంచరించుచుండేనని చెప్పి ఆ 7 దీపములు 7 సంఘాలు అన్నాడు. అంటే సంఘమునకు సాదృశ్యమే దీపము. ఆ సంఘము నిత్యము వెలుగుతూ ఉండాలి అంటే అందులో నూనె పోసి అభిషేకం అనేది కావాలి సంఘానికి. ఈరోజు సంఘం అనేటువంటి దేవుని సంఘము నిత్యం వెలుగుతూ ఉండాలి అని అంటే
దానికి స్వచ్ఛమైన ఒలీవ నూనె అందులో పోయబడి ఉండాలి. ఆ స్వచ్ఛమైన ఒలీవ నూనెకు సాదృశ్యం ఏంటంటే అభిషేకానికి సాదృశ్యమై ఉన్నది, దేవుని ఆత్మకు సాదృశ్యమై ఉన్నది. ఈరోజు సంఘము దేవుని ఆత్మ చేత వెలిగించబడే విధంగా ఉండాలి. ఈరోజు విశ్వాసి దేవుని యొక్క నూనెతో నింపబడి అంటబడి తల అంటుకునే విధంగా అభిషేకంతో నింపబడి ఉండాలి. ఎప్పటికీ పరిశుద్ధాత్మ దేవుని యొక్క తైలము నీ మీద పోయబడుతుండాలి. పరిశుద్ధాత్మ అభిషేకం నీ మీదకి దిగి వస్తూ ఉండాలి. నువ్వెప్పుడు వెలుగుతూ ఉండాలి. నువ్వు ఆరిపోయే వ్యక్తిగా ఉండకూడదు. ఎప్పుడు ఆరిపోతుంది దీపము? నూనె లేనప్పుడు ఆరిపోతుంది. నూనెకు లేకపోతే ఆ కారణం ఏంటిదంటే పరిశుద్ధాత్మ దేవుడు నీలో లేకపోతే నువ్వు ఆరిపోతావు. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటే నువ్వు వెలుగుతూనే ఉంటావు, నువ్వు మండుతూనే ఉంటావు. ఆ వెలుగు నీ మీద ప్రకాశిస్తూనే ఉంటది. నువ్వు నిజంగా మండుతున్నావా? నీలో దీపం వెలుగుతుందా? నువ్వు ప్రకాశిస్తున్నావా? నీలో నిత్యము దేవుని ఆత్మ నిన్ను దర్శిస్తున్నాడా? ఎంతకాలము నువ్వు భక్తి చేస్తున్నావు? నువ్వు మండకపోతే నీకే నష్టము. ఈరోజు దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే తన సంఘము మండాలి, తన బిడ్డలు మండాలి, తన ప్రజలు ఆత్మతో నింపబడాలి. ఆ 7 దీపములు 7 సంఘములు మండుతూ ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ దీపములు మండాలి, సంఘాలు మండాలంటే సంఘములోకి దేవుని ఆత్మ అనే అభిషేకము అవసరమై ఉన్నది. ఒలీవ నూనె అనేటువంటి తైలం అవసరమై ఉన్నది. ఈ ఒలీవ నూనెకు సాదృశ్యమే పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకం. ఈ అభిషేకము నీలో ఉన్నదా? దేవుని శక్తి నీలో ఉన్నదా? దేవుని శక్తి నీలో లేకపోతే, అభిషేకం నీలో లేకపోతే నువ్వు దీపం ఆరిపోయే విధంగా ఉంటుందట. కనుకనే దావీదు అదే మాట చెప్తున్నాడు, అయ్యా నా దీపమును వెలిగించు వాడవు నీవే, నా చీకటిని నాకు వెలుగుగా చేయి వాడవు నీవే అన్నాడు. చూడండి 18వ కీర్తన గ్రంథం 18వ కీర్తనలో ఒకరోజు దావీదు మళ్ళీ ఆ ప్రార్థన దేవునికి చేస్తున్నాడు. 27వ వచనం అనుకుంటాను. కీర్తనల గ్రంథము 18వ కీర్తన 28వ వచనం. నా దీపము వెలిగించు వాడవు నీవే, నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయుము అన్నాడు. చీకటి అంటే పాపము, చీకటి అంటే లోకము, చీకటి అంటే దుష్టుడు. ఈ దుష్టుడు నన్ను ఆవరించుకొని ఉన్నాడు, పాపము నన్ను ఆవరించుకొని ఉన్నది. కనుక ఈ పాపము నుంచి విడిపించి, ఈ చీకటి నుంచి విడిపించి నన్ను వెలుగుగా చేయుము, నన్ను వెలిగించేవాడుగా చేయుము, నన్ను అభిషేకించుము, నా ఆత్మదీపమును వెలిగించుము. నా ఆత్మదీపం ఏ దీపం వెలగాలి? నీలో ఏ దీపం ఉన్నది అంటే నీలో దేవునికి కావలసిన ఒక దీపం ఉన్నది. ఆ దీపం పేరు ఏ దీపం అట? నీ ఆత్మే దీపం అన్నాడు. సామెతల గ్రంథము 20:27 నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగములన్నీ శోధించును. దేవునికి స్తోత్రం కలుగును. దావీదు యొక్క ఆత్మ దీపం ఒకరోజు ఆరిపోయే స్థితికి వచ్చేసిందట. తన ఆత్మీయ స్థితి, ఆ ఆత్మ దీపము ఆరిపోయే సమయం వచ్చినప్పుడు, తన చీకటి కమ్ముకున్నప్పుడు, తన శోధనలో పడినప్పుడు, తనలో పాపం ప్రవేశించినప్పుడు అతని దీపము ఆరిపోతుందేమనుకొని దేవునికి మొరపెట్టాడు. దేవా, నా దీపమును వెలిగించు వాడవు నీవే, నా చీకటిని నాకు ఏమన్నాడు? నా చీకటి నుంచి నన్ను విడిపించమన్నాడా? అదేం చెప్పిండమ్మా? చీకటి నాకు వెలుగుగా చేయువాడవు నీవు, నా దీపమును వెలిగించుము,
నా చీకటిని వెలుగుగా మార్చుము అన్నాడు. అయ్యా నాలో చీకటి లేకుండా చేసేయి, అయ్యా నా దీపాన్ని వెలిగించు, నా ఆత్మదీపం ఆరిపోతుంది, నా ఆత్మదీపం వెలగడం లేదు, నా ఆత్మదీపము అది వెలగకుండా చీకటి వచ్చిన కమ్ముకున్నది కనుక నా చీకటిని నాకు వెలుగుగా మార్చుము దేవా అని మొరపెట్టాడు. ఈరోజు చీకటి అనే లోకం అనే చీకటి, పాపం అనే చీకటి, దుష్టుడు అనే చీకటి ప్రతి మనుషులని కమ్ముకుంటుంది కనుక ఆ చీకటి నుంచి నువ్వు వెలుగులో ఉండాలంటే, నువ్వు వెలుగు చేత నడిపించబడాలంటే దేవుని ఆత్మ నిన్ను వెలిగించే విధంగా ఉండాలి, దేవుని ఆత్మ నిన్ను అభిషేకించే విధంగా ఉండాలి. దేవుని ఆత్మ నీ మీదికి వచ్చినప్పుడు నీకు వెలుగొస్తుంది. ఆ నిత్యం నువ్వు ఒక దీపంగా మండుచూ ఉంటావు. దేవుని ఆత్మ నీలో లేకపోతే, దేవుని అభిషేకం నీలోకి రాకపోతే నువ్వు వెలుగుగా ఉండలేవు, నువ్వు మండలేవు కూడా. కనుక దేవుని ఆత్మాభిషేకము ప్రతి సంఘములో ఉన్న విశ్వాసికి అవసరమై ఉన్నది. కనుకనే అలనాడు ఆ 7 దీపములు వెలిగించడానికి తైలం పోయబడ్డాయి ప్రత్యక్ష గుడారంలో. కనుక ఇది 4వ కోణము. 5వ కోణంలో నూనెని ఎందుకొరకు వాడారు అనంటే, యేసుప్రభు ఉన్న కాలంలో యేసుప్రభు కూడా నూనెని దేని కొరకు వాడాడంటే స్వస్థతల కొరకై నూనెని వాడాడంట. యేసుప్రభు కూడా ఒక వ్యక్తి అనారోగ్యంతో ఉన్నందుకు నూనె రాసి వారికి ప్రార్థన చేశాడు. మార్కు సువార్త 6వ అధ్యాయము 12వ వచనంలో యేసుప్రభు ఈ మాట చెబుతున్నాడు చూడండి. మార్కు సువార్త 6వ అధ్యాయము 12-13 వచనాలు చదువుతున్నాను. కాగా వారు బయలుదేరి మారు మనసు పొందవలని ప్రకటించుచు అనేక దయ్యములు వెళ్ళగొట్టుచు నూనె రాసి అనేకులకు రోగులను స్వస్థపరచుచుండిరి. దేవునికి స్తోత్రం కలుగునుగా. నూనెను స్వస్థపరచబడడం కొరకు వాడాడు పరిశుద్ధ గ్రంథంలో. నూనె రాసి ప్రార్థన చేశారట యేసుప్రభు శిష్యులు, యేసుప్రభు కూడా. అనేక దయ్యాలను వెళ్ళగొట్టడం కొరకు, రోగులను స్వస్థపరచడం కొరకు నూనెని వాడి వారికి ఉన్నటువంటి రోగాలను స్వస్థపరిచాడు, దయ్యములను వెళ్ళగొట్టాడు. అలాగనే యాకోబు పత్రికలో కూడా అదే మాట రాస్తున్నాడు. మళ్ళీ ఇక్కడ యాకోబు గారు, యాకోబు పత్రికలోకి రండి. అక్కడ కూడా 5వ అధ్యాయము, యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో అక్కడ కూడా మీలో ఎవరైనాను రోగి అయి ఉన్న ఎడల 14వ వచనం, మీలో ఎవడైనాను రోగి అయి ఉన్నాడా అతడు సంఘపు పెద్దలను పిలిపించవలెను. వారు ప్రభువు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలెను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరుచును. ప్రభువు అతనిని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ నూనె రాయడాన్ని బట్టి ఒకటేమో స్వస్థత కలుగుతుందట, ఒకటేమో పాప క్షమాపణ కూడా కలుగుతుందట. అంటే దేవుని యొక్క పిల్లలమైన మనము పరిశుద్ధ గ్రంథంలో నూనె యొక్క ప్రాముఖ్యత ఏంటిదో ఈ విధంగా రాయబడి ఉన్నది. ఒకటేమో అభిషేకం కొరకు నూనెని వాడాడు, ఒకడేమో దేవుని మందిరము నిలబెట్టినప్పుడు నూనెని వాడాడు, ఒకడేమో దీపస్తంభములను వెలిగించడం కొరకు నూనెని వాడారు, ఒకడేమో రోగులను స్వస్థపరచడం కొరకు నూనెని వాడారు. ఈ విధంగా మన ముందున్న భక్తులు దేవుడు చెప్పినట్టుగా చేసుకుంటూ వెళ్ళారు కనుక వారి ద్వారా గొప్ప గొప్ప కార్యాలు జరుగుతూ వస్తున్నాయి. ఇప్పుడు ఏమి జరుగుతుందంటే నూనెని ఇష్టమైనట్లు వాడుతున్నారు. ఇష్టమైనట్టుగా వాడి వాటికి ఇష్టమైన పేర్లు పెట్టి సంఘములో ఒక గలిబిలి జరుగుతుంది. అభిషేకము అనేది
అలనాడు దేవుడు ఎన్నుకున్న వారికి, ఏర్పాటు చేసుకున్న వారికి సేవ కొరకే, అభిషేకం కొరకే అలనాడు నూనెని వాడారు. కానీ ఈరోజు నూనెని ఇష్టమైనట్లు వాడుతున్నారు. తైలాభిషేకాలను పెడుతున్నారు. అభిషేకం ఎవరికి చేయాలి కదండి? అంటే దేవుని సంఘము రాను రాను ఏమైపోతుందో ఏం అర్థం కావడం లేదు. సరే, నీకు అలా చేయమని దేవుడు చెప్పాడా? దేవుడు చెప్పింటే చేస్తే నీకు క్షేమం, నీకు మంచిది. కానీ ఒకవేళ దేవుడు చెప్పకుండా నువ్వు అలాంటివి చేస్తున్నావంటే నీ సొంత నిర్ణయాలతో చేసుకుంటున్నావేమో. రేపు దేవుడు నేను లెక్క అడుగుతాడు. జాగ్రత్త, దేవుడు లెక్క అడుగుతాడు. తైలాభిషేకం ఎప్పుడు చేయాలి అంటే సంఘము ఒకవేళ బలహీనంగా ఉన్నప్పుడు, అందరికీ దేవుని ఆత్మ అభిషేకం అవసరమై ఉన్నప్పుడు తైలంతో అభిషేకం చేస్తే దేవుడు పరిశుద్ధాత్మతో నింపాలని కోరుకున్నప్పుడు తైలాభిషేకం చేయాలి. దేవుని సేవ కొరకు పంపేటప్పుడు వారిని తైలం పోసి అభిషేకించి పంపించాలి. అది పాత నిబంధనలో ఉన్న పద్ధతి. కానీ కొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత తైలాభిషేకం చేయమని ఎక్కడ చేయలేదు. తైలాభిషేకం లేకుండా పరిశుద్ధాత్మ దేవుడు పెందెకొస్తేనాడు దిగి వచ్చిండు, అందరిని తాకిండు, అంతే. కానీ హస్త నిక్షేపం చేయమని ఉన్నది కొత్త నిబంధనలు. చేతులు పెట్టి పంపించాలి. సేవకు పంపించేటప్పుడు ఒక పెద్ద దైవజనుడు తనకు తైలం పోసి పెట్టి పంపిస్తున్నా. కానీ కొత్త నిబంధనలో తైలం వేయమని ఎక్కడ లేదు అభిషేకం అంటే. కనుక చూడండి, ఆ వచ్చిన భాగాన్ని పెందెకొస్తేనాడు ఏ తైలం పోసారని అందరికీ ఏ తైలం పోయలేదు. దేవుడే పని దిగి వచ్చి అందరిని తాకాడు. దానికి మనకు యోహాను గారు ఒక మాట చెప్తున్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 27వ వచనంలో ఒక మాట రాస్తున్నాడు ఇక్కడ. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నివసించుచున్నది గనుక ఎవడునూ మీకు బోధింపనక్కరలేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధము కాదు. అది అన్నింటిని గూర్చి మీకు బోధించుచున్న ప్రకారముగాను, ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయనలో మీరు నిలిచి ఉన్నారు. కాబట్టి చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షత మగునప్పుడు ఆయన రాకడ యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉంటున్నట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండుడి. దేవునికి స్తోత్రము కలుగునుగా. పైనుండి వచ్చిన అభిషేకం అంట ఇది. పరలోకములో నుంచి దిగి వచ్చే అభిషేకం రేపు దేవుడు సార్వత్రిక సంఘానికి అందరికి ఇస్తాడట. రేపు కడవరి వర్షము కుమ్మరించబడే సందర్భంలో పరిశుద్ధాత్మ దేవుడు మనుషులందరి మీద తన ఆత్మ కుమ్మరించే సమయంలో అందరి మీద దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చి అందరి మీద తాకుతాడు, కుమ్మరిస్తాడు. అది పైనుండి వచ్చే అభిషేకము అందరికి ప్రయోజనకరం కొరకే దేవుడు కడవరి వర్షాన్ని కుమ్మరించబోతున్నాడు. అప్పుడు సంఘమంతా దేవుని ఆత్మ చేత నింపబడి, అభిషేకించబడి, వెలిగించబడి, మండుచూ ఉండే విధంగా దేవుడు చేసుకోబోతున్నాడు. దేవుని పిల్లలారా, దేవుని సంఘమా, మనము బలహీనమై ఉండకుండా బలవంతుని చేతిలో బాణముల వల్ల తయారు కావాలట. అంత్య దినాల్లో, చివరి దినాల్లో ఉన్నాము. యేసయ్య రాకడ దగ్గర అవుతుంది. సంఘాలన్నీ బలహీనమైపోతున్నాయి. సంఘంలో విశ్వాసులు లేవాలి, సంఘాల్లో విశ్వాసులు మండాలి, సంఘాల్లో ఉన్న విశ్వాసులు మండుతూ ప్రకాశిస్తుండాలి. దేవుని ఆత్మాభిషేకం కలిగి ఉండాలి. ఎక్కువగా దేవుని ఆత్మాభిషేకము ఏ విశ్వాసిలో ఉంటుందో ఆ విశ్వాసి మండుతూ ఉంటాడు తప్ప ఆరిపోయిన స్థితిలో ఉండడు. కనుక ఏ విశ్వాసి ఆరిపోయిన స్థితిలో ఉండకూడదు, మండే స్థితిలో ఉండాలి. దేవుడు ప్రతి ఒక్కరిని మండించాలని ఆశపడుతున్నాడు, వెలిగించాలని ఆశపడుతున్నాడు.
దావీదుకు దేవుని ఆత్మ ఏ విధంగా వచ్చినప్పుడు ఆ ఎలుగుబంటిని సింహాన్ని చీల్చాడో, ఈ అంత్య దినాల్లో చివరి దినాలలో సేవకుల ద్వారా విశ్వాసుల ద్వారా గర్జించు సింహం వల్ల తిరుగుతున్న సాతానుని చీల్చగల వ్యక్తులుగా సంఘం తయారు కావాలి. అపవాదిని జయించాలి. సింహానికి సాదృశ్యము అపవాది, ఎలుగుబంటికి సాదృశ్యము అబద్ధ క్రీస్తు. రేపు రాబోతున్నాడు, సంఘాలతో దాడి చేయబోతున్నాడు, విశ్వాసాలను భ్రష్టత్వంలోకి నడిపించడానికి రాబోతున్నాడు. కనుక సంఘము మెలకువ జీవితాలు తెలుసుకొని వారిని జయించాలి అని అంటే మన సొంత బలము సరిపోదు, మన సొంత శక్తి సరిపోదు. దేవుడిచ్చిన బలం మనకు కావాలి, దేవుడిచ్చే శక్తి కావాలి. దావీదుకు ఏ అభిషేకం ఇస్తే, ఏ శక్తిని అయితే పొందుకొని సింహాన్ని అవలీలగా చంపగలిగాడో, ఎలుగుబంటిని చంపగలిగాడో, గొలియాతును జయించగలిగాడో, అట్టి అభిషేకం ఈ రోజు సంఘంలో ఉన్న విశ్వాసులందరూ పొందుకోవాలి, సేవకులు పొందుకోవాలి. అప్పుడు సంఘము బలంగా ఎదుగుతుంది. అప్పుడు నువ్వు అన్నిటినీ జయించగలుగుతావు. లోకాన్ని జయించగలుగుతావు, శరీరాన్ని జయించగలుగుతావు, లోకనాథులను జయించగలుగుతావు, దురాత్మను జయించగలుగుతావు, అన్నింటినీ జయించగలుగుతావు. దేవుడిచ్చే అభిషేకం నీలో ఉంటే, దేవుడిచ్చే శక్తి నీలో ఉంటే నువ్వు సమస్తాన్ని జయించగలుగుతావు. ఆ జయించగలగాలంటే నీవు వెలుగుతూ ఉండాలి, నీ మీద తైలం పోయబడాలి, నీలో పరిశుద్ధాత్మ కుమ్మరించబడాలి. నీవు దేవుని ఆత్మచేత నింపబడి వెలుగుతూ మండుచూ ఉండే విధంగా తయారు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక అలాగే సంఘము తయారైతే చాలా దేవుడు సంతోషిస్తాడు, ఆనందిస్తాడు. దాని కొరకు మన భక్తి జీవితంలో ముందుకు సాగుదాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం.